Hi, welcome to Neat Masti. Myself, second year MBBS student. Let's come to the video. AP display list అంటే మనం స్టేట్ ర్యాంక్స్ అనుకుంటున్నాం కదా. ఈ యొక్క స్టేట్ ర్యాంక్స్ రిలీజ్ అయ్యాయి. ఈ యొక్క స్టేట్ ర్యాంక్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ యొక్క నీట్ 2024 స్టేట్ ర్యాంక్స్ని నేను ప్రీవియస్ ఇయర్ స్టేట్ ర్యాంక్స్తో కంపేర్ చేస్తూ ఈ వీడియోలో ప్రతి కేటగిరీకి సబ్ కేటగిరీస్లో ఉన్న ఓబీసీతో సహా మీకు ఒక అర్థమయ్యే విధంగా ఏమాత్రం కట్ ఆఫ్ ఉంటుంది అనేది ప్రతి కేటగిరీకి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. మెడికో మస్తీ అని సెర్చ్ చేయండి. అరౌండ్ 5000 నియర్లీ ఫాలోవర్స్ ఉన్నారు. అక్కడ ఫాలో అవ్వండి. ఎటువంటి డౌట్స్ ఉన్నాయో నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. చాలామంది ఒక డౌట్ అడిగారు, ఇక్కడ మా నేమ్స్ లేవని. ఇది ఎవరైతే ఏపీ బోర్డు నుంచి ఈ యొక్క ఇంటర్మీడియట్ రాశారో వాటి మాత్రమే ఈ యొక్క ఎంసీసీ నుంచి మన స్టేట్కి వస్తుంది. వాళ్ళు ఒక మెరిట్ ఆర్డర్లో మనకు సబ్మిట్ చేశారు. ఫస్ట్లీ ఈ యొక్క మార్క్స్ మాస్టర్స్ ర్యాంక్ ప్రీవియస్ ఇయర్ డిస్ప్లే లిస్ట్కి ఇయర్ డిస్ప్లే లిస్ట్కి ఫస్ట్ మనం కంపేర్ చేద్దాం. ఇది 700 అబోవ్ ఒక 61 స్టూడెంట్స్ ఉన్నారు. అలా 650 అబోవ్ 681 స్టూడెంట్స్, 600 అబోవ్ 2400. ఇలా మనం క్రిస్ క్రాస్గా చూసుకుంటే అరౌండ్ ఇక్కడనే ఒక 50 మార్క్స్ వరకు డిఫరెన్స్ కనబడుతుంది. ఇది మనం ప్రీవియస్ ఇయర్ డిస్ప్లే లిస్ట్లో చూసినప్పుడు మనకి ఎప్పుడైతే ఈ యొక్క సెంటర్ వైజ్ రిజల్ట్ అనాలిసిస్ ఇచ్చాడో అప్పుడే మనకు అర్థమైపోయింది ఈ యొక్క 40 నుంచి 50 మార్క్స్ డిఫరెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుందని. నేను ఆ వీడియోలో కూడా అదే చెప్పాను, 40 నుంచి 50 మార్క్స్. ఈ వీడియోలో అయితే ఎన్ని మార్క్స్ ఎగ్జాక్ట్గా ఉండే ఛాన్స్ ఉంటుంది అని ప్రీవియస్ దాంతో చూసుకొని ఇంక్రీజ్ అయిపోయి ఒకవేళ మెడికల్ కాలేజెస్ వస్తే ఏముంటుంది, అలానే మనం తెలంగాణ స్టేట్లో యొక్క నాన్ లోకల్ కోటా కోల్పోయాము, దానివల్ల ఏమైనా అఫెక్ట్ మొత్తం అన్ని క్రైటీరియాస్ తీసుకొని నేను ఈ యొక్క చూసుకొని ఇస్తున్నాను. ఈ యొక్క కట్ ఆఫ్ చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నేను ఎందుకు ఇంత కట్ ఆఫ్ ఇస్తాను, ప్రతి కేటగిరీలో రీజన్స్ కూడా చెప్తాను, ఎందుకు ఇలా ఉంది అనేది నేను మొత్తం వెరిఫై చేసుకొని ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అన్నీ చూసుకొని ఇస్తున్నాను. ఇది మనకి యొక్క ర్యాంక్ మాస్టర్స్ మార్క్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఫర్దర్ యూస్ ఉంటుంది. నెక్స్ట్ నాన్ లోకల్ కోటాలో మనము ఒక 240 సీట్స్ ఉన్నాయనుకుంటా తెలంగాణలో. అరౌండ్ ఒక 130, 140, 150 వరకు ఏపీ స్టూడెంట్స్ ఫిల్ అయ్యేవారు ప్రతి ఇయర్. ఈ ఇయర్ ఆ యొక్క 140 సీట్స్ మనం లాస్ అయినట్లే. మనకి ఇండైరెక్ట్గా లాస్ అయినప్పటికీ డైరెక్ట్ లాస్ అయినా మనం తెలంగాణలో జాయిన్ అవ్వకపోతే ఏపీ స్టూడెంట్స్కి మాకు 140 సీట్స్ వరకు లాస్. దీన్ని కంపెన్సేటరీగా ఒకవేళ ఇయర్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే ఏయూలో ఒక 1 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ ఎస్యూలో 4 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే ఈ ఒకవేళ వస్తే 100 సీట్స్ మాత్రమే వస్తాయి. 150 వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. 100 సీట్స్ అంటే దాంట్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అంటే అన్నీ పోగా ఒక ఆల్ ఇండియా కోటాకు అన్నీ తీసేయగా మనకు వచ్చేది ఒక 43 సీట్స్ మాత్రమే ఈ యొక్క స్టేట్ కోటాకు వస్తాయి. ఈ యొక్క 43 సీట్స్ మనకి ఏయూలోకి ఇంక్రీజ్ అవుతాయి. ఇంకా సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ప్రీవియస్ ఇయర్ వరకు ఇది స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్, ప్రతి రీజన్కి 3 రీజన్కి ఈక్వల్ సీట్స్ ఉన్నాయి. కానీ ఈ ఇయర్ యొక్క ఏయూ రీజన్కి ఇచ్చేసినట్లు మనకు అర్థమవుతుంది. రీసెంట్గా వచ్చిన యొక్క పీజీ నోటిఫికేషన్లో సిద్ధార్థ ఈజ్ అ స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ డిక్లేర్డ్ టు ఈ యొక్క ఏయూ రీజన్ అని ఇచ్చేశారు. ఇది ఏయూ రీజన్ స్టూడెంట్స్ కొంచెం బెనిఫిటే, కానీ ఇక్కడ ఎస్వీ స్టూడెంట్స్ కూడా లాస్ అవుతారు. ఇది అన్ని పక్కన పెడితే ఇవన్నీ చూసుకొని నేను ఈ యొక్క కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఫస్ట్లీ ఓపెన్ చూపిస్తాను చూడండి. ఓపెన్ మా నీట్ మస్తీ తరపు నుంచి ఎస్వీయూ రీజన్ అయితే 588 నుంచి 593 మధ్య ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అదే ఏయూ అయితే 596 నుంచి 602. ఇది కొంచెం తగ్గే ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్ ఆల్ ఇండియా కోటాకి ఎక్కువ వెళ్ళాలి స్టూడెంట్స్. కానీ నాకేమర్థమవుతుందంటే నార్థన్ స్టేట్స్లో చాలా ర్యాంక్స్ వచ్చాయి కాబట్టి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కువ మార్క్ వచ్చిన స్టూడెంట్స్ కూడా స్టేట్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే ఒకవేళ ఒక 670 వచ్చిన స్టూడెంట్ తీసుకుందాం, అతను ఆల్ ఇండియా కోటాకి వెళ్ళకపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్తో పోల్చినప్పుడు ఇయర్ 670కి చాలా తక్కువ ర్యాంక్, చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చింది. కాబట్టి ఎవరైతే ఒక 660 అబోవ్ ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారో మీరు ప్రిఫర్ ఆల్ ఇండియా కోటా. ఇది మనకు చాలా ఒకసారి జాయిన్ అవ్వండి. ఎయిమ్స్ కాలేజెస్ చాలా ఉన్నాయి, మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకా ఉస్మానియా, గాంధీ ఇవి కూడా జాయిన్ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్. మీరు తెలంగాణకు వెళ్ళి ఈ యొక్క ఆల్ ఇండియా కోటా ద్వారా మీరు అదర్ స్టేట్స్లోకి వెళ్తే లాంగ్వేజ్ బ్యారియర్ అంటే ఉస్మానియా, గాంధీ తర్వాతే మన స్టేట్లో ఉన్న ఆంధ్ర కానీ కేఎంసీ కానీ గుంటూరు కానీ ఇవి వచ్చేది. కాబట్టి అవైనా ప్రిఫర్ చేయండి. ఆల్ ఇండియా కోటా నుంచి మీరు అదర్ స్టేట్స్లోకి వెళ్ళి లాంగ్వేజ్ బ్యారియర్ అంటే ఇంకొకటి ఎయిమ్స్, జిప్మర్ కాలేజెస్ని ప్రిఫర్ చేయమని నేను ఎప్పుడైనా చెప్తున్నాను. ఫస్ట్ వీడియో నుంచి నేను లాస్ట్ వీడియో వరకు అదే చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక స్టూడెంట్ కాబట్టి నాకు తెలుసు ఏ విధంగా ఉంటుంది ఎయిమ్స్ కాలేజెస్లో. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఓబీసీలో ఉన్న సబ్ కేటగిరీస్ కూడా చూపిస్తాను. ఫస్ట్ యొక్క ఓబీసీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ యొక్క మెరిట్ లిస్ట్లో సబ్ డివిజన్స్ ఇవ్వలేదు. ఎవరు ఏ, ఎవరు బి, ఎవరు సి అనేది ఎవరు ఇవ్వలేదు. కానీ మనం ఎలా చెప్పామంటే ఇవి ప్రీవియస్ ఇయర్ని తీసుకొని ఇలా ప్రీవియస్ ఇయర్ విధంగానే ఉంటే ఈ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు బీసీడీలో స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారనుకోండి, ఇప్పుడు బీసీడీ కట్ ఆఫ్ దీనికన్నా స్లైట్గా ఇంక్రీజ్ అవ్వచ్చు, ఒక 2-3 మార్క్స్. అప్పుడు ఇక్కడ ఏ కేటగిరీలో తగ్గింది, ఒకవేళ బీసీఏలో తగ్గారనుకో అక్కడ ఒక 3 మార్క్స్ వరకు డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా మీకు డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే మనకి ఎగ్జాక్ట్గా
ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మీరు ఎప్పుడైతే కౌన్సిలింగ్కి అప్లై చేస్తారో అప్లై చేసిన వెంటనే మనకు యూనివర్సిటీ నుంచి ఎవరు ఏ రీజన్, ఎవరు ఏ క్యాస్ట్, ఎవరికి ఏం సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఎవరికి ఏమైనా స్పెషల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అన్నీ రిలీజ్ చేస్తాయి. ఇప్పటికైతే జస్ట్ స్టేట్ ఎవరు ఎస్వియు ఎవరు ఏయు అనేది కూడా మనకు క్లారిటీ లేదు. కానీ మనం ప్రీవియస్ ఇయర్ దాన్ని కంప్లీట్ చేసుకొని జస్ట్ చేస్తున్నాం. ఇది ఎందుకు చేస్తున్నామని జస్ట్ ఒక అవగాహన స్టూడెంట్స్కి, ఎవరైతే టెన్షన్ పడుతూ ఉన్న స్టూడెంట్స్ మరియు ఎవరైతే డ్రాప్ తీసుకోవాలనుకున్న స్టూడెంట్స్ కోసమే మెయిన్లీ కట్ ఆఫ్స్ చేసేది. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనకి ఈ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఈ యొక్క ఓబీసీస్లో బీసీఏ 440 నుంచి 445, బీసీబీ 448 నుంచి 453, బీసీసీ 506 నుంచి 511 అండ్ బీసీడీ 448 నుంచి 453, బీసీఈ 545 నుంచి ఈ యొక్క 550 వరకు ఇది మనకు ఉండే ఛాన్సెస్. ఇది ఎస్సీ. నెక్స్ట్ ఎస్సీ అయితే 497 నుంచి 500 మధ్య ఎస్సీ రీజన్లో ఆగే ఛాన్స్ ఉంది. కానీ ఎస్సీయూలో ఈ యొక్క ఎస్సీకి కొంచెం ఒకవేళ స్టూడెంట్స్ డిక్రీజ్ అయితే ఇంకా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ఎస్సీలో కొంచెం కాంపిటీషన్ ఒక 20-30 స్టూడెంట్స్ వరకు డిక్రీజ్ అయినట్లు ఉంది. కానీ ఈ యొక్క టాప్ స్టూడెంట్స్ కూడా బాగానే ఉన్నారు. ఈ యొక్క ఎస్సీలో నేను గమనించినప్పుడు వాళ్ళు మీరు ఎవరైతే టాప్ స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఆల్ ఇండియా కోటాకు వెళ్తే ఇక్కడ ఇంకా కొంచెం ఒక 2-3 మార్క్స్ వేరియేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఎస్టీ విషయానికి వచ్చినట్లయితే 460 నుంచి 465 మార్క్స్ ఈ ఇయర్ యొక్క కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎస్టీ స్టూడెంట్స్ కూడా ఒకవేళ మీకు 600 వస్తే మీకు బెస్ట్ కాలేజెస్ వస్తాయి. మీకు ఆల్ ఇండియా కోటాలో ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఏయూ రీజన్ నుంచి ఈ యొక్క బీసీస్లో ఫస్ట్లీ మోస్ట్ అఫెక్టెడ్ అయ్యేది బీసీడీ. ఎందుకంటే ఈ యొక్క నాన్ లోకల్ కోటాలో మోస్ట్లీ బీసీడీ స్టూడెంట్స్ చాలామంది జాయిన్ అయ్యేవారు. ఇప్పుడు ఈ ఇయర్ నాన్ లోకల్ కోటా లేదు కాబట్టి ఇక్కడ చాలా అఫెక్ట్ అయ్యారు వీళ్ళే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా మన స్టేట్లో జాయిన్ అయినప్పుడు కొంతమంది సీట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ప్రీవియస్ ఇయర్లో ఒక 50 స్టూడెంట్స్ అందాజ్గా చెప్తున్నా ఒక 15 మంది స్టూడెంట్స్ వెళ్ళారనుకో, ఇయర్ అదే 15 స్టూడెంట్స్ వరకు కూడా మన స్టేట్లో జాయిన్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ మోస్ట్లీ ఎఫెక్ట్ అయ్యేది బీసీడీ ఈ యొక్క నాన్ లోకల్ కోటా పోవడం వల్ల. ఎందుకంటే బీసీడీకి చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఆఫ్టర్ ఓపెన్ బీసీడీనే ఈ యొక్క ఏయూ విజన్లో ఒక బీసీ అయితే 552 నుంచి 558 అండ్ బీసీబీ 553 నుంచి 557, బీసీసీ 551 నుంచి 556, బీసీడీ 583 నుంచి 586. ఇక్కడ ఈ సబ్ కేటగిరీస్లో ఒకవేళ అక్కడ బీసీబీ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యి ఒకవేళ బీసీడీ స్టూడెంట్స్ డిక్రీజ్ అయితే ఇక్కడ కొంచెం బీసీడీకి డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఆ యొక్క సబ్ కేటగిరీస్ మనకు వచ్చేంతవరకు ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేంతవరకు ఏమీ చెప్పలేం. నెక్స్ట్ ఎస్సీ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఏయూ రీజన్లో ఎప్పుడైనా కొంచెం ఎస్సీతో పోలిస్తే ఒక 5 to 10 మార్క్స్ ఇంక్రీజ్ ఉంటుంది. కాబట్టి ఒక ఎస్సీ రీజన్ కూడా ఒక 507 to 510 మధ్య ఉండే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్టీ 465 నుంచి 470. ఇది మనకి మా తరపు నుంచి నీట్ మస్తీ తరపు నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. మీరు వీడియో మొత్తం చూస్తుంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మెడికల్ మస్తీలో ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ నీట్ మస్తీ ఫర్ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ ద నీట్ కౌన్సిలింగ్.